అందరికీ నమస్తే. వెల్కమ్ టు నగవేణి క్రియేషన్స్. ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే ఇలా చిన్న చిన్న సంపెంగ ముక్కలు వేసి చూపిస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలో వచ్చి మీకు కొంచెం పెద్దవి వీలుగా ఉన్న ఫ్లవర్స్ వేసి చూపించాను కదా. ఇప్పుడు ఈ చిన్న ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలో, షేడింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఫ్లవర్ కోసం నేను ఎల్లో, బ్రౌను, ఎక్కడ గ్యాప్స్ లేకుండా, ప్యాచెస్ లేకుండా, ఫ్లవర్కి బయటికి వచ్చేకుండా పెయింట్ మనం నీట్గా ఇలా ఎల్లో కలర్ అంతా వేసుకున్న తర్వాత నేను కొంచెంగా బ్రౌన్ తీసుకున్నానండి. ఈ బ్రౌన్ తీసుకొని ఇలా బాటంలో కొంచెం వేయాలి. మీకు పెయింట్ ఏదైనా కొంచెం ఎక్కువ ఉంది అంటే క్లాత్గా తుడిచేసి బ్రౌన్ని ఎల్లోలో మిక్స్ చేయాలండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్రౌన్ ఎల్లో మిక్స్ అయిన చోట మీకు డార్క్ షేడ్ వస్తుంది అన్నమాట. కింద బాటమ్ ప్లేస్ మనకి డార్క్ షేడ్ రావాలి. ఇలా నీట్గా మిక్స్ చేయాలండి. ఎల్లోలో మీకు గీతలు గీసినట్టు కాకుండా కలిసిపోతున్నట్టుగా అక్కడ కనిపించాలి. మనకి కింద బాటమ్ ప్లేస్ మనకు కొంచెం డార్క్ వచ్చింది అనుకోండి, ఫ్లవర్ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో, ఈ ఫ్లవర్కి మధ్యలో ఉన్న గీతల్ని కూడా నేను బ్రౌన్తో వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పెటల్స్ అన్నీ కూడా మనకి, ఈ రేకులన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి సపరేట్గా. ఇంతకుముందు ఫ్లవర్ అంతా ముద్దుగా కనిపించింది కదండి. ఇప్పుడు ఈ బ్రౌన్ వేసి ఈ పెటల్స్కి మనం షేడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ గీత గీసిన ప్రతి చోట కూడా ఎల్లోలో ఈ బ్రౌన్ మిక్స్ అయిపోతుంది. అక్కడ మనకి ఒక షేడింగ్ వస్తుంది చూడండి. మనం ఎప్పుడు కూడా ఒక గీత గీసినట్టు కాకుండా అక్కడ మిక్స్ అయ్యి డార్క్ షేడ్ చూపించాలన్నమాట. ఇప్పుడు పెటల్స్ అన్నీ కూడా మీకు సపరేట్గా కనిపిస్తాయి. ఇది చాలా చిన్న ఫ్లవర్ అండి. ఈ పెటల్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. మనం షేడింగ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించినా కానీ నీట్గా వేసుకొని రావాలి. కొంచెం టైం పడుతుందండి. పెద్ద ఫ్లవర్స్ అయితే మనం ఈజీగా వేసేయచ్చు. ఇవి చిన్న చిన్నవి కదండి. ప్రతి రేఖను కూడా మనము నీట్గా చూపించాలి. ఇప్పుడు ఈ పైన కూడా నేను కొంచెంగా వేసి నేను మిక్స్ చేస్తున్నాను ఎల్లోలో. ఇప్పుడు మీకు ఎల్లో తక్కువైందనుకోండి, ఎల్లో కొంచెం తీసుకోండి. బ్రష్ సైజు వచ్చి ఫ్లాట్ బ్రష్ అండి, 2 నెంబర్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను వైట్ తీసుకున్నానండి. ఈ వైట్ తీసుకొని ఫ్లవర్కి మధ్యలో అక్కడక్కడ కూడా నేను మిక్స్ చేస్తున్నానండి. అంటే ఒక ఫ్లవర్కి లైట్ షేడ్, డార్క్ షేడ్ ఉంటాయి కదండి, అలాగా వైట్ తీసుకుని నేను వేస్తున్నాను. ఈ వైట్ వేయడం వల్ల మనకి ఫ్లవర్ కూడా హైలైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెంగా బ్రౌన్ తీసుకొని ఇలా మధ్యలో ఈ బ్రౌన్ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. ఇలా సెంటర్లో ఇలా బ్రౌన్ వేయడం వల్ల డార్క్ షేడ్ వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, సెంటర్లో వేయడం వల్ల ఫ్లవర్ యొక్క ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సపరేట్గా మనకి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఫ్లవర్కి ప్రతి పార్ట్ సపరేట్గా నీట్గా చూపించాలండి. బాటమ్ పార్ట్, పెటల్స్ పార్ట్, సెంటర్ పార్ట్, ఈ 3 కూడా మనం నీట్గా చూపించాలి. అప్పుడే ఫ్లవర్ అందంగా కనిపిస్తుంది. మీకు బ్రౌన్ ఎక్కువైపోయింది అనుకోండి, కొంచెం ఎల్లో తీసుకొని మళ్ళీ మనం అక్కడక్కడ షేడింగ్ చేసుకోవాలి.
బ్రౌన్ మరీ డార్క్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఎల్లో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే అక్కడ షేడ్ చేసుకోవాలి. ఇది చాలా చిన్న ఫ్లవర్ అండి. మీరు పళ్ళుకి అది వేసుకున్నప్పుడు కొంచెం పెద్దవి కావాలి అనుకుంటే ఇదే డిజైన్ని జిరాక్స్లో ఎన్లార్జ్ చేయించుకొని కొంచెం పెద్దగా గీసుకొని వేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే. ఇది కొంచెం టైం పడుతుందండి, చిన్న ఫ్లవర్ కదా. ఇప్పుడు నేను గ్రీన్ తీసుకున్నానండి. గ్రీన్ తీసుకొని ఇలా లీవ్స్ అంతా కూడా వేసేస్తున్నాను. ఈ పైన ఎల్లో తోటి మళ్ళీ అక్కడక్కడ వేసి షేడింగ్ చేస్తాను. గ్రీన్ అండ్ ఎల్లో, మనం వైట్ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ అండ్ వైట్, కానీ నేను ఎల్లో వేస్తున్నాను. అంటే మన శారీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కలర్ని బట్టి ఇక్కడ వేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇప్పుడు నేను ఎల్లో తీసుకున్నానండి. గ్రీన్ పైన ఎల్లో వేసి అక్కడక్కడ షేడింగ్ చేసేస్తున్నాను. నేను డైరెక్ట్గానే వేసేస్తున్నానండి అక్కడక్కడను. ఇప్పుడు ఈ మధ్యలో అంతా కూడా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, నేను గ్రీన్ తీసుకొని ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నాను. బ్రష్ని కొంచెం నొక్కి పెట్టి పైకి అనడమే, ఇలాగా కింద నుంచి పైకి అనడం, పైనుంచి కిందకి అనడం, అట్లా. ఈ గ్యాప్స్ అంతా కూడా నేను ఫిల్ చేసేస్తున్నానండి. దీనికి అవుట్లైన్ మళ్ళీ మనం వేసేది ఏమి ఉండదండి. ఫస్టే మనము నీట్గా వేసుకుంటూ వచ్చేయడమే. ఈ ఫ్లవర్కి మనం ఇంతకుముందు డిజైన్లో బ్లాక్ తోటి అవుట్లైన్ వేసాము కదండి, ఇప్పుడు ఇందులో అవుట్లైన్ ఏమీ లేదు, ఆ షేడింగ్లోనే మనం చూపించేసాము. ఈ బంచెస్ వచ్చి శారీ అంతా కూడా అక్కడక్కడ వేసుకోవచ్చు. పళ్ళుకి వచ్చి కొంచెం పెద్దది వేసుకుంటాము. ఇదిగోనండి ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ వచ్చి బ్లాక్ పైన రెడ్ పైన చాలా సూపర్గా కనిపిస్తుంది. డార్క్ కలర్స్ పైన ఏదైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.